నమస్తే అండి. విశాఖ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలి అన్నది కూల్ సిటీ విశాఖను హీట్ ఎక్కించేస్తుంది రాజకీయంగా అని చెప్పొచ్చు. వైసీపీకి నిండా 5 ఏళ్ల పదవీ కాలం దక్కకూడదు అన్నటువంటి ఒకే ఒక కాన్సెప్ట్తో చివరి ఏడాది అధికారం తమ చేతిలో ఉంచుకుంటే ఆ కిక్కే వేరు అన్నటువంటి లెక్కతో మేయర్ని దించేటటువంటి కార్యక్రమం పెట్టుకుంది ఇప్పుడు కూటమి. మరి అది జరగాలంటే విశాఖ మేయర్ని గద్దె దించి టీడీపీ మేయర్ను ప్రతిష్ఠించాలి అని గట్టిగా సంకల్పించుకుంది. ఓకే, కానీ అయితే ఇదంతా జరగాలంటే అంకెలు అనుకూలించాలి. మరి కూటమి గద్దెనెక్కాలి అని అంటే మేయర్ మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం కూడా నెగ్గుకు రావాలి. మరి ఇదంతా జరగాలంటే కూటమికి దాదాపు బలం ఉంది, కానీ తేడా వస్తే ఒక 2-3 కార్పొరేటర్లు అవసరం ఉంటుంది. దాంతో వైసీపీ నుంచి ఆ కార్పొరేటర్లను తీసుకురావాలి. ఇప్పటికే కూటమి వైపు జరిగినటువంటి జంపింగ్లతో సగానికి పైగా బలం కోల్పోయినటువంటి వైసీపీ మరి చివరకు రాజకీయం తెలివి తెచ్చుకుంది. ప్రత్యేక క్యాంపు పాలిటిక్స్కి తెరలేపింది. ఇప్పుడు తమకు ఖచ్చితంగా ఉన్నారు అనుకునేటటువంటి 28 మంది కార్పొరేటర్లతో చెలో ఊటీ కార్యక్రమాన్ని పెట్టుకుంటుంది. అయితే దాంతో కూటమికి అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైనటువంటి బలం దక్కుతుందా, వైసీపీ నుంచి ఇంకా ఎవరైనా చిక్కుతారా అన్నటువంటి పాయింట్ ఇప్పుడు విశాఖ రాజకీయాలను ఊపేస్తుందని చెప్పొచ్చు. వైసీపీ నుంచి కొత్తగా కూటమి వైపు వెళ్ళేవారు కూడా తమకు టచ్లో ఉన్నారు అనేటటువంటి వారు ఈ వైపుకే వస్తారు అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారం చూస్తే అప్పట్లో ఒక్క ఓటుతో వాజ్పేయి ప్రభుత్వం కేంద్రంలో కుప్పకూలినటువంటి రాజకీయ అనుభవాలను గుర్తుకు తెస్తోంది. మరి ఇప్పుడు 1-2 లేదా 2-3 కార్పొరేటర్లు అవసరం అనుకుంటే మేయర్ జాతకాన్ని మార్చేస్తాయని అంటున్నారు. విశాఖ మేయర్ పీఠం రాజకీయాలు సమ్మర్ని మించి హీట్ ఎక్కిస్తున్నాయని చెప్పొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే.